తీసుకుపోయి స్లాబ్ ఇంట్లో. టాప్ మీద ఉన్నారు మీరంతా. సో వెనుక కనపడతా ఉన్నటువంటిది ఈ ఎగువనేమో చెరువు ఉంటుంది. ఇక్కడ చిన్న వాగులాగా కనపడుతుంది కదా. ఇంత పెద్దగా ఇంతకుముందు వాగు ఉండకపోయేది. ఇక్కడ ఉన్నటువంటి వరద తాకిడితోటి ఇది ఒక పెద్ద వాగులాగా మారిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ఈ చెరువు తెగడం, ఈ వాగులోకి నీళ్లు అక్కడ దాని తర్వాత ఇక్కడ నుంచి ఇటు ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఈ దిగువన ఉన్నటువంటి ఈ ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి రావిరాల విలేజ్లో ఉన్నటువంటి ఎస్సీ కాలనీకి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కాలనీకే దాదాపుగా స్లాబ్ లెవెల్లో మొత్తం వరదలు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బిక్కు అనుకుంటా ఏదైతే సేఫ్ అయినటువంటి ఎత్తైనటువంటి ప్రదేశం ఏది ఉంటుందో ఆ ప్రదేశానికి వెళ్ళి తలదాచుకున్నటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి అంటా ఉన్నారు. ఇక్కడ ఇళ్లలో ఉన్నటువంటి మొత్తం అన్ని సరుకులు కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా ఈ బస్తాలు ఏంటి, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ బియ్యం సారు. సడన్గా 12 గంటలకు వచ్చింది సారు, మంచి నిద్రవాటు. అవి అందులో మేకలు తోలుకున్నాం సారు, పక్కన గొర్రెలు తోలుకున్నాం సారు. వరద వచ్చింది, ఆ వరదతోటి గొర్రెలు కొట్టుకపోయినాయి సారు. గొర్రెలు కొట్టుకపోతే గొర్రెలు వరుకుంటా పోతే నాకు మేలక పుట్టింది సార్. గొర్రెలు వరుతాను అని కిందికి దిగిన మంచంలోకి వెళ్ళి దిగంగానే మొత్తం మొక్కల బంటి వచ్చినాయి సార్ వరద. అయ్యో మొక్కల బంటి వరద వచ్చిందిలే అయ్యా అని మా ఆయనని లేపుతారుకే ఈ మంచం పోతుంది సార్. ఇక ఇద్దరం లేంగానే మంచం కొట్టుకుపోతుంది, కూలర్ కొట్టుకుపోతుంది, ఇక బల్లాలు కొట్టుకుపోతున్నాయి, కుర్చీలు కొట్టుకుపోతున్నాయి సారు. ఇక 2 మంచాలు అన్ని పోయినాయి సార్. ఏం లేక బట్టలు పోతానే బతుకమ్మ పోయినట్టు సారు. ఇగో బియ్యం ఈ పరిస్థితి సారు. బర్రె కొట్టుకపోయింది సారు, పాలిచ్చే బర్రె దుడ్డే చెట్టుతోటి అయిపోయినాయి సారు. అందులో 2 మేకలు చచ్చినాయి సారు. ఇగో ఇది మా పరిస్థితి సార్. నేను పాకులాడుకుంటా మా ఆయన నేను గోడలు పట్టుకొని పోయి పక్క ఇంటి ఆయన గొర్రెలు ఉన్నాయి, ఆయనకు ఆ గొర్రెలు ఆయనను లేపుకున్నాం. అన్న గొర్రెలు పోతాయి, అన్న గొర్రెలు పోతాయి అన్న లేరు అన్న, ఓ బావా లేరు అయ్యా అని అందరినీ లేపుకున్నా సార్. లేపుకొని పోయి అక్కడ ముత్తలమ్మ గుడి కాడ ఒక ఇల్లు అది కొంచెం ఎత్తుంటే పోయి అందరం ఆడ కూకున్నాం సారు. ఇది మా పరిస్థితి సారు. ఇగో ఇంట్లో మా కాగితాలు అన్ని పోయినాయి సారు. ఇంట్లో భూమి కాగితాలు అన్ని, ఆ కాగితాలు ఈ కాగితాలు, పిల్లల చదువు కాగితాలు, పాస్బుక్లు అవి ఉండే సారు. అవన్నీ పోయినాయి సారు. ఒక్క కాగితం లేదు సారు. మా అకౌంట్లు పోయినాయి, మా బ్యాంకు బొక్కులు పోయినాయి, అన్ని పోయినాయి సార్. ఏం లేవు సార్. ఉత్త కట్టుబట్టలతోటి తడుచుకుంటా పోయినాం సార్. మీకు తడుచుకుంటా పోయి ఇగో వేరేటోళ్ళు ఈ బట్ట తెచ్చి మొన్న తానం చేసి కట్టుకున్నా సారు. బట్టలు కూడా లేవు సార్. మా ఈ పరిస్థితి అద్మానమైన పరిస్థితి సార్. మేము బతికే వేషమే లేదు సారు. మా పానాలను దక్కించుకుంటామని గడ్డకి ఎక్కినాం సార్. మేము అక్కడ దాచుకున్నాం సార్. అక్కడ పక్కన ఇంటికాడ దాచుకున్నాం, పైకి ఎక్కినాం. నైట్ కుండ పోతా సార్. మళ్ళా ఆ నైట్ అంతా కూడా అట్టినే ఉన్నాం వానలా వణుక్కుంటా. ఏమి గింత ఏం నా ఇష్టం తీసుకోకుండా పోయినాం సార్ మేము. ఇక పెట్టుబడికి పైసలు తెచ్చుకున్నాం సార్. మునాబకు 4 ఎకరాల పొలం తీసుకున్నా సారు. పిండి బత్తాలు 4 పిండి బత్తాలు, ఊరియా కట్టలు, దిక్కుమంది కట్టలు అవి అరిగి మొత్తం కరిగిపోయినాయి సారు. ఆ బత్తాలు కుట్లు కూడా ఇప్పలే. 50,000 ఒక దుక్కున అప్పు తెచ్చుకున్నాం సారు పెట్టుబడికి అయితే అని. అవి కూడా కొట్టుకుపోయినాయి సారు. నా బిడ్డకు 2 తులాల పుత్తెల తాడు చేయించిన, అది బ్యాంకుల నుంచి మొన్ననే తెచ్చిన సారు. వయాసింగ్ బొడ్లు అమ్మి అది నా బిడ్డకు ఇప్పుడు పెళ్లి రోజు 1వ తారీఖు పెళ్లి రోజు ఆయన పోయి ఇస్తామని దాచిపెట్టిన సార్. అది కూడా కొట్టుకుపోయింది సారు. ఏం లేదు సారు. కట్టుబట్టలే మిగిలిపోయినాయి సార్. ఇవన్నీ అయ్యా సార్. ఇక తడిసినాయి బియ్యం బత్తాలు. నా కొడుకు నాకు బిడ్డలు 5 రూపాయలు ఉంటారు, వాళ్ళు మనిషి 2 బత్తాలు వేసుకుపోతారని పట్టించుకొచ్చేసిన సారు. మాకు ఏం లేదు సారు. ఇక్కడ మేము ఈ స్థలంలో మాకు ఏమొద్దు సారు. మాకేమన్నా స్థలం ఇప్పించి బెడ్రూమ్లు కట్టిస్తే మేము ఆడ ఉండి కూలో 4 చేసుకొని బతకగలుగుతాం సార్. మేము మా బతుకు మేము బతాం సారు. మాకు జాగా ఇచ్చి పైకి జాగా ఇచ్చి మాకు ఇల్లు కట్టియాలి సారు. మాకు మేమంతే ఈ జీవితకాలం కలుపుకున్నాం సారు. మా పిల్లల పరిస్థితి కూడా ఇదే వస్తాయి సార్. ఈ పాంపడిగ కింద ఉన్నట్టున్నది చెరువు కింద. ఏ నైట్ వచ్చి కొట్టుకపోయి సచ్చేద్దలేదు సార్. మాకు పానగండ ఉన్నది సారు. మీరు ప్రజలు ఏం చేస్తారో మాకు గింత నీడ ఒక జాగా చూసి గింత నీడ ఎత్తే ఆ నీడను పట్టుకొని కూలి చేసుకొని దాని నీడ కింద పంటాం సార్. మీకు అంతే సార్. మాకు ఇప్పుడు ఇంట్లో ఏమైనా ఉన్నాయి సామాన్లు కొట్టుకపోతే ఎదుర్కొచ్చుకున్నాం సారు. వరద తక్కువైనాక పోయి ఎదుర్కొచ్చుకున్నాం. ఇంట్లో పెట్టినావు అన్ని గురిసి ఇట్లా నాయన ఉన్నాయి, అవి బనికిరావు సార్. ఇల్లు మాత్రం సగం వచ్చినాయి సార్. ఇంట్లో నీళ్లు సగం గోడలు వచ్చినాయి, వస్తేనే ఇవన్నీ తడిసినాయి సారు. ఇవన్నీ నిన్న పొద్దున వేసిన సారు. నేను ట్రాక్టర్ మీద వేసుకపోతారు, రాసుకొని వేసుకపోతారు ఊళ్ళో. మరి ఇవి కూడా రాసుకొని వేసుకపోతారని ట్రాక్టర్ అయినా కాడికి పోతే నేను అట ఆఫీస్ కాడికి తెచ్చేయనట. తెచ్చేస్తే వేసుకపోతాను అన్నాడు. అయితే ఎట్ట తెచ్చేయాలో నేను మొయ్యలేనయ్యా,
ఎప్పుడొచ్చి వేసుకోపోతావో వేసుకోపో అని ఇట్టినే ఉంచిన 5 క్వింటాల బియ్యం మొత్తానే సార్ నేను అవ ఆయన అక్కడికి తెచ్చేయి వాళ్ళ సూదరులకు బత్తాలు రాసుకొని వేసుకపోతాడు మాకో ఇటు వచ్చి చూసిన వాళ్ళు లేరు రాసుకున్న వాళ్ళు లేరు మమ్మల్ని అటు గుమ్మరించుకో అంటాడు మమ్మల్ని పట్టించుకుంటలేరు సార్ ఊళ్ళో ఎవరు వచ్చినా శివ గుంపులు వచ్చినట్టు వస్తారు వాళ్ళకే చెప్తారు మాకేం చెప్తలేరు ఇంతవరకు మేము మాట్లాడినవి కూడా మాకు సెల్లులకే మాకు టీవీలకే మాది మా కాలి వరకు మొత్తం కింద పడేసి సూదరు కూడా పైకి లేపుకున్నారు సారు వాళ్ళే వస్తున్నాయి మా ఏం వస్తలేవు సారు మేము నష్టపోయింది మెదడు దెబ్బ మాది మేము ఈ వరదతో పోయినాం మేము పాకులాడుకుంటా మునుక్కుంటా తేలుకుంటా పోయినాం పోయి మేము అందరిని లేపుకున్నాం మాదా వరద కొట్టు వాళ్ళదా అట్ట ఆ పార్టీల మీద గట్ట చేస్తారు సార్ పోటీలేమటి మేము చచ్చి బతికినాం మేము ఓకే, చూస్తూ ఉన్నాం కదండి. ఇక్కడ అంతా కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ వరదలో చిక్కుకున్నటువంటి వాళ్ళే కావచ్చు, ఇల్లు మునిగిపోయినటువంటి బాధితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడతా ఉంది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లతో పాటు వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు, వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఆ బంగారం కూడా పూర్తిగా ఇక్కడ అంతా కూడా గంగపాలైపోయింది అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా వేడుకుంటా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఈ విజువల్స్లో ఖచ్చితంగా ఈ అంతా కూడా అసలు అక్కే రానటువంటి విధంగా, అంటే దరిదాపుగా 3-4 రోజులుగా ఇంట్లో ఉన్నటువంటి కొన్ని బస్తాలేమో ఆ వాగులో వచ్చినటువంటి వరదకు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే మరికొన్ని సంబంధించిన ఇంట్లో ఉన్నప్పటికీ ఆ బస్తాలన్నీ కూడా నానిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ ఎక్కడ కూడా అక్కెరానటువంటి పరిస్థితి. ఇవి తేరికి కూడా పనికిరావు, ఇట్లా తయారైపోయినాయి. మొత్తం అంతా కూడా ఒక్కొక్క ఇంట్లో ఉన్నటువంటి సుమారుగా 4-5 క్వింటాలకు సంబంధించినటువంటి బియ్యాన్ని పూర్తిగా కూడా వాటికి సంబంధించినటువంటి బియ్యం అంతా కూడా అక్కెర రాకుండా పోయినది. అంతేకాకుండా ఇంట్లో ఉన్నటువంటి మంచాలు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి టీవీలు, ఫ్రిడ్జ్లు లాంటివి కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ లేకుండా మొత్తం అంతా కూడా చెరువులోకి, గంగలోకి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడి మమ్మల్ని ఆదుకోవాలి, ఇమ్మీడియట్గా ప్రభుత్వం నుంచి కూడా మాకు సాయం అందించాలని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఇంకా కొంత ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఉన్నటువంటి ఏదైతే ఇండ్లు కావు, ఇంకా పొలాలు సైతం కూడా, అంటే పెట్టుబడులు 1000 రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి పంట కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అసలు వాళ్ళ ఎవరి పొలాలు ఎక్కడ అని చెప్పేసి వాళ్ళు వెతుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడైతే నెలకొంది. ఒకసారి చూద్దాం, అక్కడ పొలాల దగ్గర కూడా వెళ్ళేటువంటి